నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గణపతి దేవగణాలకి అధిపతి. ఏ శుభకార్యంలోనైనా తొలి పూజ ఆయనదే. ఏ దేవాలయంలోకి అడుగుపెట్టినా తొలి దర్శనం ఆయనదే. వైష్ణవ ఆలయమైన, శివాలయమైన, శక్తి ఆలయమైన గణపతి మూర్తి లేకుండా కనిపించదు. గణపతి నామం లేని మంత్రం వినిపించదు. అంతగా భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గణపతి ప్రభావితం చేశాడు. అలాంటి గణపతి కొలువైన సాంగ్లీలోని పంచాయతన మందిరమే నేటి మన తీర్థయాత్ర. స్వరూప గణతులివే గాంగధృన్నందన నృత్త విఘ్నేశ్వర మంగళ మందిర దేగన రావే సర్వరక్షణీవే గణపతి ప్రణవ స్వరూప గణతులివే. గణపతి పార్వతీదేవి గారాల తనయుడు అనే విషయం ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తుంది. అయితే పార్వతీదేవి తన కళ్యాణోత్సవంలో గణపతిని పూజించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంటే పార్వతీదేవికి గణపతి జన్మించడానికి ముందు కూడా ఆయన ఉన్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీనిని బట్టి గణపతి ఎప్పటివాడనే ఒక సందేహానికి సమాధానం దొరకాలంటే కాలం మూలాలలోకి వెళ్ళవలసి ఉంటుంది. అలాంటి గణపతి కొలువైన పుణ్యప్రదేశమే సాంగ్లీ. మహారాష్ట్రలోని జిల్లా కేంద్రంగా సాంగ్లీ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ మంది పసుపు పంటను పండిస్తారు. అలాగే చెరకు పంటను కూడా అధికంగానే పండిస్తారు. ఈ కారణంగానే ఈ ప్రాంతంలో చక్కెర ఫ్యాక్టరీలు పెద్ద సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి. పార్వతీదేవి సర్వమంగళ. పసుపు అంటే ఆ తల్లికి ఎంతో ప్రీతికరం. ఇక వినాయకుడికి చెరకు అంటే ఎంతో ఇష్టం. అలాంటి వారిద్దరికీ సంబంధించిన పంటలు ఎక్కువగా పండడం ఈ ప్రాంతం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సాంగ్లీ పంచాయతన ఆలయం. ఇది ఇక్కడి కృష్ణా నదీ తీరంలో అలరారుతూ ఉంది. గంగా, గోదావరి తరువాత అంతటి పొడవైన నదిగా కృష్ణా నది కనిపిస్తుంది. మహాబలేశ్వర్ సమీపంలోని పశ్చిమ కనుమల్లో ఉద్భవించిన కృష్ణవేణి మహారాష్ట్ర మొదలు అనేక ప్రాంతాలను స్పర్శిస్తూ అనేక క్షేత్రాలను దర్శిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. అలాంటి కృష్ణానదీ తరంగాలపై నుంచి వీచే చల్లని గాలి ఈ ఆలయాన్ని ఆత్మీయంగా చుట్టుకుంటూ ఉంటుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం 5 విమాన గోపురాలతో విరాజిల్లుతోంది. ఆలయానికి ఎదురుగా ఉన్న ఫౌంటైన్లు ఇక్కడి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తూ ఉన్నాయి. 2 ఎకరాల ఈ ప్రదేశంలో పచ్చని వనాలు నేత్రాలకు నైవేద్యాలవుతాయి. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉండగానే ఉద్యానవనాల మీదుగా వచ్చే గాలి మనసుకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఎంత దూరం నుంచి వచ్చిన భక్తులైనా ఇక్కడి చెట్ల నీడలో కాసేపు విశ్రమించాలి అనుకునేలా ఉంటుంది ఈ ప్రాంతం. ఆలయానికి సంబంధించిన స్వాగత తోరణం గోళాకారంలోని 3 గుమ్మటాలతో పంచాయతన సంస్థాన్ వైభవాన్ని చాటుతున్నట్టుగా అనిపిస్తుంది. స్వాగత తోరణ ద్వారానికి అనేక నగిషీలతో తీసుకొచ్చిన అందం నయనానందకరంగా కనిపిస్తుంది. ఈ మందిరంపై గల విమానాలను మినహాయించి చూస్తే నిజంగానే ఒక సంస్థానంలా ఇది కనిపిస్తుంది. చూడగానే ఇది ఎంతటి విశిష్టమైన ఆలయమో అంతే పటిష్టమైన ఆలయం అని కూడా తెలిసిపోతుంది. ఈ సంస్థానికి చేరువగా వెళుతున్న కొద్దీ మనసంతా భక్తిభావాలతో నిండిపోతుంది. అనుభూతులతో అలా ఉండిపోతుంది. అక్షర గణపతి ఓం నమో ఓం, ఆనంద గణపతి ఓం నమో ఓం, అక్షర గణపతి ఓం నమో ఓం, ఆనంద గణపతి ఓం నమో ఓం, ఇంటింట గణపతి
గణపతి ఓం నమ ఓం ఈశ్వర గణపతి ఓం నమ ఓం ఓం నమ ఓం ఓం నమ ఓం ఓం గణనాథ ఓం నమ ఓం ఉన్నత గణపతి ఓం నమ ఓం ఊయల గణపతి ఓం నమ ఓం ఉన్నత గణపతి ఓం నమ ఓం ఊయల గణపతి ఓం నమ ఓం ఎలుకల గణపతి ఓం నమ ఓం ఏకదంత గణపతి ఓం నమ ఓం ఓం నమ ఓం ఓం నమ ఓం ఓం గణనాథ ఓం నమ ఓం ఐతిహ్య గణపతి ఓం నమ ఓం ఉజ్జల గణపతి ఓం నమ ఓం ఐతిహ్య గణపతి ఓం నమ ఓం ఉజ్జల గణపతి ఓం నమ ఓం ఓంకార గణపతి ఓం నమ ఓం ఔన్నత గణపతి ఓం నమ ఓం ప్రాచీన కాలం నుంచి కూడా మహారాష్ట్రలో వినాయకుడి ఆరాధన ఎక్కువ. అందువలన ఈ ప్రాంతంలో గణపతి ఆలయాలు, మందిరాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంతటా ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ ఉంటాయి. అలాంటి గణపతి ఆలయాలలో ఈ పంచాయతన సంస్థాన్ తన ప్రత్యేకతను కనబరుస్తూ ఉంటుంది. మారుమూల ప్రాంతాలలో ఉన్న భక్తులను సైతం ఆకర్షిస్తూ ఉంటుంది. మహారాష్ట్రలో మహాగణపతి ఆలయాలు చాలానే కనిపిస్తాయి. మోర్గాం, సిద్దిటెక్, పాలి, రంజన్గాం, మహాడ్, ఓఝర్, ధేవూర్, లేన్యాద్రి అనేవి అష్టగణపతి క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ అష్టగణపతి క్షేత్రాల్లో ఒక్కొక్కటి ఒక్కో విశేషాన్ని, ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తాయి. ఆ తరువాత వరుసలో ప్రసిద్ధి చెందిన మందిరాల్లో సాంగ్లీ ఒకటిగా అలరారుతోంది. ఇక్కడి మహాగణపతి కొలువైన మందిరాన్ని చూడగానే మనసుకి ఎంతో తన్మయత్వం కలుగుతుంది, హృదయాన్ని పట్టుకుంటుంది. బలమైన బండరాళ్లతో పొడవైన ప్రాకారాలను నిర్మించారు. విమాన గోపురాల విషయానికొస్తే అవి పండరీపురంలోని పాండురంగస్వామి ఆలయ విమాన గోపురాన్ని పోలినవిగా కనిపిస్తుంటాయి. చిన్న చిన్న మందిరాలను ఒకదానిపై ఒకటి పేర్చినట్టు మల్లెపూల మాలలా చుడుతూ పైకి వెళ్లిన తీరు విస్మయానికి గురిచేస్తుంది. ప్రతి వరుసలో వివిధ రకాల దేవీదేవతల శిల్పాలు అడిగి మరీ అనుభూతులను పంచుతాయి. భగవంతుడు కొలువైన ప్రదేశం కనుక ఆహ్లాదకరంగా అనిపిస్తుందా, లేదంటే ఆహ్లాదకరంగా అనిపించడం వలన భగవంతుడిక్కడ కొలువయ్యాడా అంటే మనం సమాధానం చెప్పలేం. ఎందుకంటే ఆహ్లాదంలోంచి అనుభూతి పుడుతుంది. అనుభూతియే జీవితాన్ని ఆనందంగా ముందుకు తీసుకుని వెళుతుంది అనే విషయం ఇక్కడ మనకు బోధపడుతుంది. అలాంటి ఈ ప్రదేశంలో నిర్మితమైన ఈ సంస్థానం లోపలికి అడుగు పెడితే మరో ప్రపంచమే పలకరిస్తుంది, మనలను పరిచయం చేసుకుంటుంది. ఓం నమ ఓం 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 ఓం గణనాథ ఓం నమ ఓం జయ గణనాథ ఓం నమ ఓం ఓం నమ ఓం ఓం నమ ఓం ఓం గణనాథ ఓం నమ ఓం జయ గణనాథ ఓం నమ ఓం ఓం నమ ఓం ఓం నమ ఓం ఓం గణనాథ ఓం నమ ఓం. ఈ సంస్థానంలోకి అడుగుపెట్టే వరకు లోపల ఇంత అందంగా ఉంటుందని గాని, అది మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుందని గాని ఎవ్వరం అనుకోం. 2 అంతస్తులు కలిగిన ఈ సంస్థాన్ విశాలమైన పొడవైన ముఖమంటపాన్ని కలిగి ఉంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చినప్పటికీ తట్టుకునేలా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆనాటి నిర్మాణ విశేషాలకు అబ్బురపడుతూనే భక్తులు మంటపంలో ముందుకెడతారు.
ఇక్కడి వేదికకు కాస్త లోపలగా గర్భాలయ నిర్మాణం జరిగింది. ఈ కారణంగా మంటపంలో నుంచున్న భక్తులకు స్వామివారు మరింత స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు. గర్భాలయంలో సిద్ధి బుద్ధి సమేత గణపతి కొలువై ఉండడం ఇక్కడి ప్రత్యేకత. గణపతి సింహాసనంపై కూర్చొని ఉండగా సిద్ధిదేవి బుద్ధిదేవి వింజామరలు వీస్తున్నట్టుగా స్థానక భంగిమలో కనిపిస్తూ ఉంటారు. సాధారణంగా దక్షిణ భారతంలో గణపతి ఎక్కువగా నల్లరాతి మూర్తిగా కనిపిస్తూ ఉంటాడు. అదే ఉత్తరాదిలో అయితే సింధూర వర్ణంలోనూ పాలరాయితోనూ దర్శనమిస్తుంటాడు. అలా ఇక్కడి గణపతి పాలరాయితో మలచబడి శోభాయమాన అలంకరణలతో దర్శనమిస్తున్నాడు. సర్పాకృతులతో కూడిన తోరణం కింద వెలుగొందుతోన్న సిద్ధి బుద్ధి సమేత గణపతిని సేవించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. తమని ఓ కంట కనిపెట్టుకుని ఉండమంటూ వేడుకుంటారు. శ్రీ పార్వతీ పుత్ర ఓంకారనుత గాత్ర లోకైక స్తుతి పాత్ర సత్పుణ్య చారిత్ర భక్తార్తి విచ్ఛేద కామ్యార్థ సంధాత్ర సిద్ధి విఘ్నేశ దేవేశ లోకేశ సర్వేశ్వరానీక బృందారకానంద సంధాత విద్యా ప్రమోదాత్మక శ్రీ శాంకరీ పుత్ర నమో నమోస్తు. సాధారణంగా చాలా ఆలయాలలో గణపతి ఒక్కడే కొలువై దర్శనమిస్తూ ఉంటాడు. సిద్ధి గణపతి, బుద్ధి గణపతి అనే పేర్లతో ఆయన పిలువబడుతున్నప్పటికీ విగ్రహ రూపంలో సిద్ధి బుద్ధి కనిపించడం చాలా అరుదని చెప్పాలి. అలాంటి అరుదైన ఆలయాలలో ఒకటిగా దీనిని పేర్కొనవచ్చు. స్వామివారి సన్నిధిలో సిద్ధి బుద్ధి కొలువైన తీరు ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది, మనోహరంగా కనిపిస్తూ ఉంటుంది. గణపతికి వివాహమైందా కాలేదా అనే ఒక సందేహం ఇప్పటికీ చాలామందిలో కనిపిస్తుంటుంది. గణపతి బ్రహ్మచారి అనే విషయం కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తుంది. సిద్ధి బుద్ధి గణపతి అనే ప్రస్తావన మరికొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తోంది. అందువల్లనే ఆ స్వామి వివాహం విషయంలో అనేక సందేహాలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే బుద్ధి వలన సిద్ధి కలుగుతుంది అనే విషయాన్ని చెప్పడమే ఇందులోని పరమార్థంగా కనిపిస్తోంది. సాధారణంగా గణపతి ప్రధానమైన దైవంగా పూజలందుకోవడం వేరు, పంచాయతన సంప్రదాయంలో భాగంగా పూజాభిషేకాలు స్వీకరించడం వేరు. పంచాయతన పూజా విధానంలో గణపతి శివుడు, దుర్గా, శ్రీ మహావిష్ణువు, సూర్యభగవానుడు ఒకే ప్రాంగణంలో ఆరాధనలు అందుకుంటూ ఉంటారు. పూర్వం విష్ణుమూర్తి, పరమశివుడు, దుర్గాదేవి, గణపతి, సూర్యభగవానుడు ప్రధాన దైవాలుగా పూజింపబడుతూ ఉండేవారు. వారిని ఆరాధించే భక్తుల మధ్య ఐక్యతను సాధించడం కోసం ఆదిశంకరాచార్యుల వారు పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం బ్రాహ్మణ పూజాయేత్పంచ పంచపూజా పరాయణ అంటూ పంచాయతన పూజా విధానాన్ని ఆయన ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఈ జగత్తు అంతటా నిండిన ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ స్వరూపమే విష్ణువు. అవయవ వ్యవస్థకు ప్రతీకగా గణపతిని చెబుతారు. ఆ శరీరానికి ఆహారాన్నందించేవాడు సూర్యభగవానుడైతే ఆ ఆహారం వలన శక్తిని ఉత్పన్నం చేసేది దుర్గాదేవి. ప్రాణం, జ్ఞానం, ఆహారం, శక్తి పొందిన తరువాత చివరికి లభించేది ఆనందమే కదా. ఆ ఆనందం పేరే శివం. ఈ 5 దేవీ దేవతలను పూజించవలసిన అవసరాన్ని శంకరుల వారు అలా నిర్దేశించారు.
ఆలయంలోని సిద్ధి బుద్ధి సమేత గణపతిని దర్శించుకున్న అనంతరం ఇదే ప్రాంగణంలోని ఇతర మందిరాలలో కొలువైన దేవీ దేవతల దిశగా భక్తులు కదులుతారు. పంచాయతన పూజా విధానంలో భాగంగా కనిపించే విష్ణుమూర్తిని, సదాశివుడిని, దుర్గాదేవిని, సూర్యనారాయణ మూర్తిని దర్శించుకుంటారు. సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలను అందించమని కోరుకుంటారు. ఇదే ప్రాంగణంలోని మరో పంచాయతన మందిరంలో శివుడు దివ్యలింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడి స్వామి చింతమలేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. సాధారణ పరిమాణం కలిగిన ఇక్కడి శివలింగం దర్శనమాత్రం చేతనే ధర్మబద్ధమైన కోరికలను నెరవేరుస్తుంది అని అంటారు. జయపూర్ణ మహాదేవ జయదేవారి మర్దన, జయ కళ్యాణ దేవేశ జయ త్రిపుర మర్దన అంటూ భక్తులు స్వామివారిని అంకితభావంతో సేవిస్తారు, ఆనందంతో కీర్తిస్తారు. ఇక ఆ పక్కనే గల మరో మందిరంలో దుర్గాదేవి దర్శనమిస్తుంటుంది. అందంగా కుదురుగా తీర్చిదిద్దబడ్డ ఈ మందిరంలో దుర్గాదేవి చతుర్భుజిగా పూజలందుకుంటోంది. భక్తులు తమ చూపులతో అల్లిన మాలికలను ఆ తల్లికి సమర్పిస్తుంటారు. ఆ తల్లి అనుగ్రహ వర్షంలో ఆనందంగా తడుస్తూ ఉంటారు. అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రి నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అంటూ ఆ తల్లి పాదపద్మాల చెంత మనస్సును మందారంలా సమర్పిస్తారు. ఇదే సన్నిధానంలో మరో మందిరంలో లక్ష్మీనారాయణులు దర్శనమిస్తారు. అందంగా మలచబడిన ఈ పాలరాతి మూర్తులు సౌందర్యానికి అసలైన అర్థం చెబుతున్నాయి. అపార కరుణాంబోధిం ఆపద్బాంధవమచ్యుతం అశేష దుఃఖ శాంతర్థ్యం లక్ష్మీనారాయణం భజే అంటూ భక్తులు స్వామివారి అభయాన్ని కోరుకుంటారు. సూర్యభగవానుడు తన వెలుగు రేఖలతో ఈ జగత్తును తట్టిలేపుతూ ఉంటాడు. ఆ స్వామి సహస్ర కిరణాలు పలకరించగానే ఈ ప్రకృతి పరవశించిపోతుంది. సమస్త లోకాలకు వెలుగును, సమస్త జీవులకు ఆహారాన్ని అందించేవాడు ఆ సూర్యభగవానుడే. ఆయురారోగ్యాలు ఆయన అనుగ్రహం వల్లనే సాధ్యం. అలాంటి ఆ స్వామివారి పాదాల చెంత భక్తులు ప్రణమిల్లుతారు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ నమస్కరిస్తారు. శ్రీ గురవే నమః గణాధిప, శ్రీ గురవే నమః గణాధిప, మనోమోదకర వరదో భవ, మనుమోదకర వరదో భవ, పరవశమౌని గానము చేసి పల్లవించిన మానసవీణ, శ్రీ గురవే నమః గణాధిపా. సువిశాలమైన ప్రదేశం, అందమైన నిర్మాణం, నగేషులతో కూడిన మంటపం, మనసు దోచే మందిరాలు, ఎత్తైన విమాన గోపురాలు, పంచాయతన దేవతలు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు ఈ ఆలయాన్ని నిర్మించారు అని ఒక ప్రశ్న తలెత్తడం సహజం. ఆ సందేహానికి సమాధానంగా ఇక్కడ తోర్లే చింతామణరావు పట్వర్ధన్ పేరు వినిపిస్తోంది. తోర్లే చింతామణరావు ఈ శ్రీగణపతి పంచాయతన ఆలయాన్ని నిర్మించారు. అందుకే ఇక్కడి శివుడు చింతామలేశ్వర్గా, అమ్మవారు చింతామణేశ్వరిగా పిలువబడుతున్నారు. 1843 ప్రాంతంలో ఆయన ఈ ఆలయాన్ని 2 ఎకరాల్లో నిర్మించారు. జ్యోతిబా పర్వతాల నుంచి ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన నల్లరాయిని తెప్పించారు. ఇక్కడ ఓ ఆధ్యాత్మికపరమైన అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ వినాయకుడితో పాటు శివకేశవులు, శక్తిదేవత కొలువై ఉన్న కారణంగా వారికి సంబంధించిన పర్వదినాల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విశేషమైన పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజలు, సేవలు నిర్వహిస్తూ ఉంటారు. అందువల్లనే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం అనుమతిస్తారు. వందే గణేశం భుజగేంద్రభూషణం సమస్త భక్తాళి కృతావితోరణం విశ్వంభరా సంస్థిత
సంస్థితలోకరక్షణం మదీయ పాపౌఘతమస్సు భూషణం అందమైన ఈ ఆలయంలో అలా కాసేపు కూర్చుంటే మనసుకు ప్రశాంతత చిక్కుతుంది, హృదయానికి ఉల్లాసం దక్కుతుంది. ఇక్కడ కాలం ఉత్సవంలా, ఊరేగింపులా ఉత్సాహంగా గడిచిపోతుంది. అడుగుపెట్టిన భక్తుల నుంచి అనుభూతితో కూడిన నీరాజనాలందుకుంటుంది. సంకల్ప బలం నుంచి అంకురించిన ఈ ఆలయం మహారాష్ట్రకు అపూర్వమైన అలంకారం, అమూల్యమైన ఆభరణం అని చెప్పాలి. ముంబై, పూణే నుంచి సాంగ్లీకి తేలిగ్గా చేరుకోవచ్చు. హైదరాబాదు నుంచి పరిగి, కొడంగల్, ముథోడ్, సేడం, షాబాద్ మీదుగా సాంగ్లీకి చేరుకోవచ్చు. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.